తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం 'దేవర' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ సినిమాతో 500 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనే ఐడెంటిటీని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీగా స్లిమ్గా మారిన ఆయన మరి ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత తను చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు. 'దేవర పార్ట్ 2' సినిమా ఉంటుందా ఉండదా అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ ఆయన 'దేవర 2' సినిమా ఉంటుంది అని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. దీంతో 'దేవర పార్ట్ 2'పై భారీ హైప్ అయితే క్రియేట్ అయ్యింది. మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాలతో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటాడా అనేది తెలియాలంటే మాత్రం రాబోయే సినిమాలతో భారీ సక్సెస్లను సాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా మీద ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.